హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం విశారద పూర్వార్ధ పేపర్ 1 థర్డ్ లెసన్ నెంబరం వాలే తిజోరీ అనే ఈ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తిజోరీ మీన్స్ మనం డబ్బులు అయి దాచుకుంటూ ఉంటాం కదా, సేఫ్. సో ఇన్ ద ఓల్డెన్ డేస్, నాట్ ఓన్లీ ఇన్ ద ఓల్డెన్ డేస్, నోవే డేస్ ఆల్సో మనకి డిజిటల్ లాక్డ్ సేఫ్స్ అనేవి టు సేవ్ మనీ మనం లాకర్స్ అనేవి ఇంట్లో పెట్టుకుంటున్నాం. అలాగే ఓల్డెన్ డేస్లో ఓల్డ్ మూవీస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఒక పెద్ద ఐరన్ సేఫ్ అనేది ఉండేది, ఎక్కువగా గోద్రేజ్ కంపెనీది ఉండేది అనమాట. దానికి నెంబర్ లాక్ సిస్టమ్ రౌండ్గా మనకి ఒక వీల్స్ ఉండేవి అనమాట, మెటల్ వీల్స్, మెటల్ స్టీల్గా వీల్స్ ఉండేవి, అందులో నెంబర్స్ అనేవి ఉండేవి. దాంతో ఒక ఫార్మాట్లో మనం లాక్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో మనం ఈ లెసన్లో అలాంటి ఒక నెంబరం వాలే తిజోరీ గురించి చెప్పుకుందాం. నెంబరం వాలే తిజోరీ అనే ఈ లెసన్ని మనకి రాసింది कुंवर सुरेश सिंह. कुंवर सुरेश सिंह का परिचय. कुंवर सुरेश सिंह कला खांकुर उत्तर प्रदेश के राज परिवार में पैदा हुआ. प्रारंभिक से ही उनको साहित्य में रुचि रही. बाद में लिखने की ओर झुकाव हुआ. पशु पक्षी जगत के बारे में उन्होंने जितना अनुसंधान किया है और जितना लिखा है उतना अब तक हिंदी में शायद ही किसी ने ना लिखा है. बाल साहित्य को भी उन्होंने काफ़ी समृद्ध किया है. उनकी कोई पुस्तकें भारत सरकार द्वारा पुरस्कृत हुआ है. సో నెంబరం వాలే తిజోరీ అనే ఈ లెసన్ని రాసింది కుమ్హార్ సురేష్ సింహ్. సో ఈయన ఒక రాజ్ పరివార్కి చెందిన ఒక గొప్ప రైటర్. ఈయన ఫస్ట్ నుంచి కూడా హిందీ సాహిత్యం మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉండడం వల్ల తన రైటింగ్స్ అనేవి చాలా చక్కగా రాయడం స్టార్ట్ చేశారు. ఈయన ఎక్కువగా యానిమల్ లైఫ్ మీద ఎన్నో పుస్తకాలు రాశారు, ఎన్నో స్టోరీస్ రాశారు. ఈయన రాసిన స్టోరీస్ ఇప్పటిదాకా ఎవరూ రాసి ఉండరు యానిమల్ లైఫ్ మీద. సో అంతేకాకుండా బాల్ సాహిత్య మీన్స్ చైల్డ్ సైకాలజీ, చైల్డ్ లిటరసీ మీన్స్ ఇలాంటి వాటి మీద కూడా ఈయన రైటింగ్స్ ఎన్నో కూడా రాశారు. పిల్లలకి మంచి మంచి స్టోరీస్ అనేవి ఇవ్వాలి అనేది ఈయన యొక్క థీమ్ అన్నమాట. సో ఈయనకి భారత్ సర్కార్ నుంచి ఎన్నో మంచి అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వచ్చాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ ఎస్సే నెంబరం వాలే तिजोरी पाठ का सारांश. नेंबरों वाली तिजोरी एक हास्य कहानी है. कुंवर सुरेश सिंह ने इसमें राजा महाराजाओं के एक तिजोरी के प्रसंग को लिखा है. वे कलाकारंग उत्तर प्रदेश के राज परिवार में पैदा हुआ. प्रारंभ से ही उन्होंने साहित्य में रुचि रही. बाल साहित्य को भी उन्होंने काफ़ी समृद्ध किया है. सो ఈ మనకి ఎస్సేని రాసింది కుమ్హర్ సురేష్ సింహ్. ఈయన చైల్డ్ సైకాలజీ, చైల్డ్ స్టోరీస్ మంచివి ఎన్నో రాశారనమాట. ఈయన ఒక రాజుల ఫ్యామిలీస్లో వాళ్ళు ట్రెజర్ని లేదా వాళ్ళు డబ్బుల్ని దాచుకోవడానికి సేఫ్స్ ఏవైతే యూజ్ చేసేవారో అలాంటి సేఫ్ గురించి మనకి ఈ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. రాజా रायसोम के ज़माने की कहानी है. उनके यहाँ बहुत सारे नौकर चाकर थे. उनके यहाँ 24 घंटों की नौकरी होती है. किसी भी समय बुलवा आ सकता है. वह किसी की विषय पर चर्चा होती है, उनमें भाग लेना पड़ता है. अपने विचारों को प्रकट करने की स्वतंत्रता तो नहीं रहती, बल्कि राजाओं के अनुकूल बोलना पड़ता है. సో ఈ స్టోరీ మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ రాజా రాయ్సో ఆ టైంలోనే ఒక స్టోరీ అనమాట. అయితే అక్కడ ఒక రాజు ఉన్నారు. ఆ రాజు వాళ్ళ ఇంట్లో ఎంతమంది సర్వెంట్స్ ఉన్నారు అంటే 24/7 అక్కడ ఏదో ఒక పని ఉండనే ఉంటుందన్నమాట. ఒకవేళ ఏ పని లేకపోతే రాజు మాట్లాడే మాటలన్నీ ఓపికగా వినాలి. విని నీకు తోచిన సలహా ఇవ్వడానికి అసలు కుదరదు. రాజు ఏం చెప్పినా సరే దానికి తలాడిస్తూ ఓకే అవును అని చెప్తూనే ఉండాలన్నమాట. నెక్స్ట్ పారా.
चाचा जी की सिफारिश पर लेखक को चुइकुद्दीन राजा परिवार में नौकरी मिली थी। अपने काम से वे थोड़े ही दिनों में राजा के लिए अत्यंत प्रिय बने गए। राजा साहेब कम उम्र के थे। उनके रियासत कोर्ट ऑफ वार्ड्स के अधीन में है। अदालत की ओर एक मोटा मैनेजर तैनात हुई थे। उनकी किसी से नहीं पड़ती थी। राजा साहेब किसी को कोई चीज खुशी से देना चाहते तो मैनेजर साहेब बीच में आकर देने नहीं देते। సో మన రైటర్ వాళ్ళ యొక్క బాబాయ్ రికమెండేషన్తో చుయికుద్దీన్ అనే ఒక రాజు ఫ్యామిలీకి చెందిన ఒక సంస్థానంలో ఆయన జాబ్లో జాయిన్ అయ్యారనమాట. డ్యూ టు ద గుడ్నెస్ ఆఫ్ రైటర్ ఆ రాజుకి తొందరగానే మంచి ఫ్రెండ్ అయ్యారనమాట. బట్ ఆ రాజు యొక్క ఏజ్ చాలా చిన్నది కావడంతో కోర్ట్ ఆఫ్ వార్డర్స్ అంటే వాళ్ళు గవర్నమెంట్ యొక్క అండర్లో ఉన్న ఒక కోర్ట్ వాళ్ళు ఏం చేశారు అంటే ఈ రాజు కేర్ టేకింగ్ చూసుకోవడానికి ఒక మేనేజర్ని అపాయింట్ చేశారు. ఆ మేనేజర్ ఎలాంటి వాడంటే ప్రతి ఒక్కరితో కూడా గొడవ పడుతూనే ఉండేవాడనమాట. అండ్ రాజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎప్పుడైనా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఈ మేనేజర్ మధ్యలో దూరిపోయి వాళ్ళకి గిఫ్ట్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు డిమాండ్ అండ్ కమాండ్ చేస్తూ ఆ గిఫ్ట్స్ ఎవరికి ఇవ్వకుండా చేసేవాడనమాట. నెక్స్ట్ పారా. राजा साहेब के कमरे में एक नंबरों वाली तिजोरी थी। बहुत दिनों से दीवार में लगी थी। उनको खोलने के लिए जो नंबर नियायत थे वे सिर्फ राजा साहेब के मरे हुए पिताजी ही जानते थे। खोलने के लिए जो प्रयत्न किया गया वे सब बेकार हो गए। उसे हटकर नई तिजोरी लगाया दी गई। पुराने तिजोरी की बनावट पसंद आकर राजा से पूछकर लेखक ने अपना घर बेचना चाहा। मैनेजर साहब बीच में आकर तिजोरी को अपने घर पहुंचने के लिए आज्ञा दे दी। లేఖక్ చుప్ రహేతే. సో మన రాజు ఎవరైతే ఉన్నారో ఆ రాజు వాళ్ళ ఇంట్లో ఒక నెంబర్డ్ డిజిటల్డ్ లాక్ నాట్ డిజిటల్ నెంబర్డ్ లాక్ ఉండేదన్నమాట. నెంబరింగ్ ఉన్న ఒక సేఫ్ ఒక లాక్ పెద్ద లాక్ ఉండేదన్నమాట. ఆ లాక్ నెంబర్ కేవలం చనిపోయిన రాజు యొక్క ఫాదర్కి మాత్రమే తెలుసు, ఇంకెవ్వరికీ తెలియదు. దాన్ని ఓపెన్ చేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించి అందరూ ఫెయిల్ అయిపోయారు. ఆ సేఫ్ చూడడానికి చాలా అందంగా ఉండడం వల్ల రాజు ఆ మహల్లోనే దాన్ని ఒక చోట పెట్టారనమాట. సో మన రైటర్ కూడా ఆ సేఫ్ చాలా బాగా నచ్చేసిందనమాట. ఎలాగో యూజ్లెస్గా పడుంది కదా, రాజుని అడిగి తను తీసుకెళ్దామని అనుకున్నారు. ఈలోపు అక్కడున్న మేనేజర్ ఏం చేశాడు, అతను వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. कुछ दिनों के बाद मैनेजर साहब की कोठी में डाका पड़ा। उनकी कोठी महल से दूर सुनसान जगह में थी। मैनेजर साहिबा अपना मायके प्रयाग चली गई थी और जेवर वगैरह सब उन्हें साथ ही चले गए। डाकुओं ने जब कुछ ना पाया तो वे फिर मैनेजर साहब के कमरे में आए। जब कमरे में उनकी निगाह तिजोरी पर पड़ी तब उन्हीं मैनेजर साहब से उसे खोलने को कहा। उन्हें चुप देखकर उन पर तेज मार पड़ती। तब तक वह फिर हाथ जोड़कर बताया ना कहते मारने बंद ना होते। इस प्रकार उन पर कई लहरें बरसने लगी। डाकू लोग भी उन्हें पीटते पीटते थक गए थे। इतने में बाहर के चौकीदार के भागने का समाचार पाकर सब डाकू 9-11 हो गया। मैनेजर साहब के अच्छे सबक मिली। दूसरे दिन तिजोरी महल में पहुंच गई। बाद में तिजोरी तोहफे के रूप में लेखक के घर पहुंची गई। लेखक उससे अपने कमरे की खूबसूरती बढ़ने की हिम्मत लेखक में नहीं है. సో ఈ మేనేజర్ ఏం చేశారు, ఆయన ఆ సేఫ్ అనేది తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు కదా. ఆ ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ఈ రాజ్మహల్కి కొద్దిగా దూరంగా ఒక
ప్లేస్లో ఎక్కువగా జనం ఎక్కువగా తిరగని ప్లేస్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ప్లేస్. అక్కడ ఎక్కువగా ఇల్లులు ఏం లేవు, చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అలాంటి ప్లేస్లో ఉంది ఆ మేనేజర్ ఇల్లు. అక్కడికి ఈ సేఫ్ అనేది తీసుకొని వెళ్ళిపోయారు. సో ఈ మేనేజర్ సేఫ్ తీసుకెళ్ళిన మరుసటి రోజే మేనేజర్ వాళ్ళ మిస్సెస్ తన నగలు, తన దగ్గర ఉన్న డబ్బు, ఆ ఇంట్లో ఉన్న విలువైనవన్నీ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిందనమాట, కొన్ని నెలలు ఉండి రావడానికి. సో మేనేజర్ చక్కగా ప్రశాంతంగా పడుకున్నాడు. ఆ రోజు రాత్రే వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారనమాట. దొంగలు పడి ఇల్లంతా వెతికారు, ఎక్కడా ఏమీ కనిపించలేదు. అప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి నిద్రపోతున్న మేనేజర్ని లేపారు. లేపి అమౌంట్ ఎక్కడుంది, నగలు ఎక్కడున్నాయని అడిగారు. మా ఇంట్లో ఏమీ లేవురా నాయన అని చెప్పినా సరే ఆ ఎదురుగా కనిపిస్తున్న తిజోరి, ఆ తిజోరి నెంబర్లోకి ఓపెన్ చేయని అడిగారనమాట. ఆ నెంబర్లోకి నాకు తెలియదురా బాబు అన్న వినకపోయినా బాగా కొడుతూనే ఉన్నారు. రాత్రి తెల్లార్లు కొడుతూనే ఉన్నారు. కొట్టి కొట్టి ఆ దొంగలు అలసిపోయారు. దెబ్బలు తిని తిని మరి పాపం మన మేనేజర్ కూడా మూర్చపోయాడనమాట. ఇంతలోకి ఆ బయట ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గట్టి గట్టిగా అరవడంతో అక్కడి నుంచి ఆ దొంగలు పారిపోయారు. ఈ మేనేజర్ ఏం చేసేవాడు, ఆ తిజోరిని తీసుకొచ్చి మళ్ళీ రాజ్మహల్లోనే పెట్టేశాడు. ఇప్పుడు రాజు ఆ తిజోరిని మన రైటర్ని తీసుకొని వెళ్ళమని చెప్పారు. ఈ జరిగిన సీన్ అంతా తెలిసి మన రైటర్ తీసుకెళ్తాడా, ఆయన భయపడిపోయాడనమాట. కానీ రాజు మాట వినాలి కదా. लेखक महल से जब निकलते तो टिकट बनाने के पैसे के अलावा अपने पास एक कौड़ी भी नहीं थी. फिर भी लोग सोचते थे कि वहाँ से लाखों रुपये लाए थे. मैनेजर की कहानी को सबक के रूप में लेकर लेखक ने तिजोरी को नीम के नीचे रखे हैं. बच्चे उस पर दिन भर अछूत कूद మచాయా కర్తేతే. సో ఇంకా లేఖక్ మన రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రాజ్మహల్ వదిలేసి బయటకు వచ్చేసేటప్పుడు ఆయన జోబులో కేవలం టికెట్ డబ్బులు తప్ప ఏమీ లేవు. దానికి తోడుగా రాజు ఇచ్చిన ఈ తిజోరీ గురించి తెలిసి రైటర్ వాళ్ళ ఇంటికి దీన్ని తీసుకొని వెళ్ళలేకపోయాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏదో పెద్ద గిఫ్ట్ రాజు మన రైటర్కి ఇచ్చేసినట్టు ఫీల్ అయిపోతున్నారనమాట. ఆ తిజోరిని తీసుకెళ్ళి మళ్ళీ తన్నులు తినడం ఇష్టం లేక మన రైటర్ ఆ తిజోరిని ఒక చెట్టు కింద పెట్టేశారు. పిల్లలందరూ కూడా దాని మీద ఎక్కి జంపింగ్ చేస్తూ ఆడుకోవడం మొదలుపెట్టారు. बहुमूल्य वस्तुएं घर की शोभा बढ़ती है और समाज में आदमी की प्रतिष्ठा भी. लेकिन कई बार ऐसे बहुमूल्य वस्तुओं अनजाने में ही आदमी की मुसीबत का कारण भी बन जाती है. సో విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మనిషి యొక్క ఇంపార్టెన్స్ని పెంచుతాయి. ఆ మనిషి యొక్క ఇంపార్టెన్స్ని అండ్ ఆ మనిషి యొక్క క్యారెక్టర్ని, ప్రతి దాన్ని కూడా స్టేటస్ని పెంచుతాయి. ఎట్ ద టైం దానికి వాల్యూ ఉన్నప్పుడు, ఒకవేళ వాల్యూ లేనప్పుడు లేదా దానికి వల్ల ఎలాంటి ఉపయోగం లేనప్పుడు అది కొన్నిసార్లు మనిషిని ఇంకా బాధ పెడతాయి అన్నమాట. సో ఏ వస్తువైనా సరే దాని అకార్డింగ్ టు ఇట్స్ ప్రాస్పెక్టివ్స్ మనం దానికి రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, యూజ్ అనేది చెయ్యాలి. అలా కాకుండా దాని యొక్క వాల్యూ తెలియకుండా మనం బిహేవ్ చేసామనుకో సమ్టైమ్స్ మనమే నష్టపోతాము. ఓకే, సో ఈ లెసన్లో మనకి తిజోరీ వల్ల ఒక లెసన్ తెలిసింది. ఎంత విలువైన వస్తువు అయినా సరే దానికంటూ ఒక నెంబర్లోకి తెలియకపోవడం వల్ల ఏమైంది, అందులో ఎన్నో రత్నాలు ఉండొచ్చు, ఎంతో డబ్బు ఉండొచ్చు, కానీ దాని యొక్క సేఫ్ ఓపెన్ చేయకపోవడం వల్ల అది ఒక చెట్టు కింద బొమ్మలాగా పడి ఉండాల్సి వచ్చిందనమాట. ఒక విలువైన వస్తువు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉంటే దానికి విలువ ఉంటుందో అక్కడ అలా ఉండాలి. ఓకే, సో ఇది మీ లెసన్ నెంబర్ వాలి తిజోరీ. సో ఈ లెసన్లో మీకు 3 సప్రసంగ్ వ్యాఖ్య ఉన్నాయి. ఒక సెంటెన్స్ ఇచ్చి దాని యొక్క వ్యాఖ్య మీనింగ్ రాయమంటారు. సో ఫస్ట్ లేఖక్ పరిచయ రాయండి, తర్వాత ప్రసంగ్, తర్వాత వ్యాఖ్య. लेखक परिचय. उपरुक्त प्रयुक्त वाक्य कुम्हवर सुरेश सिंह नंबरों वाली तिजोरी कहानी से दी गई है. बाल साहित्य को उन्होंने काफ़ी समृद्ध किया है.
उनकी शैली रोचक और భాష సజీవ్ హే. సో ఈ సెంటెన్స్ నెంబరం వాలే తిజోరి అనే లెసన్లోది అని చెప్పేసి ఫస్ట్ లేఖక్ పరిచయ రాయాలి. తర్వాత ప్రసంగ అనేది లేఖక్ పరిచయ అనేది ఈ ఇందులో ఉన్న ఏ సెంటెన్స్ అయినా మీరు సేమ్గా రాయొచ్చు, కానీ వ్యాఖ్య అనేది మాత్రం అకార్డింగ్ టు ద సెంటెన్స్ చేంజ్ చేయండి. प्रसंग. राजा राइसो का तो ज़माना अब नहीं रहा. उनके नौकर बड़े नामक हराम होते हैं. उनके वजह से ही रियासतें उजड़ गई. लेकिन यह धारणा गलत है. राजा राइसों की नौकरी करना आसान नहीं है. कहने तो कुछ ना कुछ कर सकते हैं. व्याख्या. राजा राइसों की नौकरी 24 घंटों की नौकरी है. जब भी मालिक का बुलाव होते हैं फौरन हाजिर होनी पड़ती है, चाहे रात को या दिन को, चाहे ओल गिरती हो या तूफान चलती हो. सरकारी नौकरी इससे बहुत आसान है, लेकिन राजा राइसों के यहाँ की नहीं. సో రాజా రాయిసోన్ టైంలో నౌకర్లని ఎంత ఇదిగా ట్రీట్ చేసేవారు అనేది మనకి ఈ సెంటెన్స్ ద్వారా తెలుస్తుంది. 24/7 వాళ్ళు అక్కడ పని ఉన్నా లేకపోయినా వాళ్ళు అక్కడే ఉండాలి. రాజు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరిగెత్తుకొని వెళ్ళాలి. సో గవర్నమెంట్ జాబ్ కన్నా టైం టు టైం అని చెప్పేసి రిలాక్సేషన్ ఉంటుందేమో, కానీ రాయిసో దగ్గర పనిచేసే వాళ్ళకి మాత్రం అలాంటి రిలాక్సేషన్ అనేది ఉండదు. సెకండ్ వన్. उन्हें तो राजा साहब के सामने खामखाह अपने खैर. ఈ సెంటెన్స్ కి వ్యాఖ్య రాయాలి. तिजोरी को मांगते ही मैनेजर साहब ने राजा साहब के सामने बेवजह अपने को राजा के शुभ चिंतक सिद्ध करने की कोशिश करने की सनक दिखाई. उन्होंने तिजोरी को देने की बिल्कुल मना कर दिया. చతురాయి से उसे अपने घर पहुंचा दिया. సో మన రైటర్ తిజోరి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు మేనేజర్ వచ్చి రాజు మాటకి అడ్డు చెప్పి తాను ఆ తిజోరిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆ సెంటెన్స్ని ఉన్హేతో రాజా సాహెబ్కే సామ్నే ఈ సెంటెన్స్ ద్వారా మనం ఈ వ్యాఖ్యాన్ని రాయాలి. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్. लेकिन इससे अपने कमरे की खूबसूरत बढ़ने की हिम्मत मुझ में नहीं है. सो ई सेंटेंसेस की व्याख्या. लेखक ने उस तिजोरी से अपने कमरे को खूबसूरती बढ़ाने का साहस नहीं दिखाया. मैनेजर साहब के घर में डाकुओं ने जो किया उसे सबक के रूप में लेखक ने लिया. इसलिए तिजोरी को घर से सामने नीम के पेड़ के नीचे रखा. उसमें रखने लायक कीमती चीज़ें भी उनके घर में नहीं है. इससे वे సంతృష్టితే. సో ఎప్పుడైతే ఆ మేనేజర్ వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఆయన్ని బాగా కొట్టారో ఆ తిజోరీ కోసం, అప్పుడే మన రైటర్ నిర్ణయించుకున్నారు ఆ తిజోరీని తన ఇంటికి తీసుకెళ్ళకూడదని. తన ఇంట్లో పెట్టాల్సినంత అవసరం కూడా లేదు, అంత గొప్ప వస్తువు పెట్టే అంత పెద్ద ఇల్లు కూడా నాది కాదు. అలాంటప్పుడు ఇది ఒక నీమ్ ట్రీ కింద ఉండడమే బెస్ట్ అని చెప్పేసి అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇది మన థర్డ్ లెసన్, నెంబరం వాలి తిజోరీ. ఎంత విలువైన వస్తువైనా సరే దానికి ఉండే ప్రాస్పెక్టివ్స్ లేకపోతే అది ఒక వేస్ట్ మెటీరియల్తో సమానం. సో అకార్డింగ్ టు దట్ మనం మన లైఫ్ని కూడా లీడ్ చేయాలి. విలువైనవి అంటే టైం చాలా విలువైనది. దాన్ని వేస్ట్ చేయకుండా మనం సరిగ్గా యూస్ చేసుకుంటూ ఉంటే సక్సెస్ అనేది మన సొంతం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మనం టైంని వేస్ట్ చేసామనుకోండి, తర్వాత మనం ఎంత బాధపడినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో कीमती चीज़ें बहुत मूल्य होते हैं. So నెంబరం वाले तिजोरी. I hope you understand this lesson. So thanks for watching.